హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఎటువంటి కూరలు లేకుండా ఇంత యమ్మీ టేస్టీ అయిన కూర ఎలా చేసి చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? నిజంగానండి. ఇంట్లో ఈవెన్ టమాటా ఉల్లిపాయ లేనప్పుడు కూడా మనము మంచి కూరని తినవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తానండి. ఏమీ లేకుండా కూర ఎలాగా అనుకుంటున్నారా? లేదండి, ఇంట్లో ఒక కప్పు శనగపిండి ఉంటే చాలు, మనం చాలా టేస్టీ యమ్మీగా ఇటువంటి కూరను మనం చేసుకోవచ్చును. చాలా ఈజీ వేలో చాలా తొందరగా కూడా అయిపోతుందండి. మీ పిల్లలు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ చాలా ఇష్టంగా తినే ఈ రెసిపీని ఎలా చేయాలి అనేది నేను చేసి చూపించబోతున్నానండి. ఇటువంటి కూరలు ఏమీ వేయకుండా ఇంత గ్రేవీగా ఎలా ఉందా అనుకుంటున్నారా? అవునండి, ఇంత గ్రేవీ, ఇంత క్రీమీ అయినా కూరని నేను చేసి చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందనే ఉంది కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్, రెండింటిని క్లిక్ చేసేయండి. మరి రెసిపీలోకి వెళ్దామా? ఇప్పుడు గ్యాస్ స్టవ్ నేను ఆన్ చేసి ప్యాన్ని పెట్టి దాంట్లో ఒక 3 స్పూన్స్ అనేది ఆయిల్ వేసానండి. తర్వాత 1 స్పూన్ అనేది శనగపప్పు వేసానండి. ఈ శనగపప్పు కొంచెం రోస్ట్ చేయాలండి, అంటే జస్ట్ కలర్ మారితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి మీరు వేయించండి. తరువాత ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అనేది నేను వేరుశనగపప్పు, అంటే పీనట్స్ కూడా నేను 1 స్పూన్ అనేది వేసానండి. ఈ వేరుశనగపప్పు వేయడం వలన కూరలో కమ్మదనం అనేది వస్తుంది. తరువాత 1 స్పూన్ నేను ధనియాలను వేసానండి. ధనియాలు అనేవి మన హెల్త్ కూడా చాలా మంచిది. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసాను. తర్వాత ఒక 4 రెడ్ చిల్లీ, అంటే ఎండుమిరపకాయలను కూడా నేను వేసానండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. చూడండి, నేను పచ్చిమిరపకాయలు కూడా వాడటం లేదు. అంటే నేను చెప్పాను కదా, ఏ కూరలు లేనప్పుడు అని చెప్పేసి, అందుకని చెప్పేసి. తరువాత వెల్లుల్లి రెబ్బలను ఒక 10-12 దాకా వేసుకున్నానండి. తర్వాత అల్లాన్ని కూడా నేను వేసానండి కొంచెం, అంటే ఒక చిన్న ముక్కను సన్నగా కట్ చేసి వేస్తే సరిపోతుంది. ఈ అల్లము వెల్లుల్లి వేసిన తర్వాత ఎక్కువసేపు అనేది వేయించకండి, కొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన దాకా వేపేసి తర్వాత అంటే దించే ముందు మనం ఏం చేయాలంటే కరివేపాకును వేయాలండి. ఆ వేడికి కరివేపాకు అనేది చక్కగా వేగిపోతుంది. కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే వీటినన్నింటినీ మనం మిక్సీ చేసుకోవాలండి. చక్కగా మిక్సీ చేసుకున్న కొంచెం వాటర్ పోసి మిక్సీ చేసుకుంటే ఈ విధంగా పేస్ట్ కింద తయారవుతుంది. దీనిని మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ అనేది శనగపిండిని వేసానండి. ఆ శనగపిండిలో 1 స్పూన్ అనేది మసాలా పౌడర్ వేసాను. తరువాత 1 స్పూను జీలకర్ర వేసాను. తరువాత కొంచెం కొత్తిమీర ఆకులను వేసానండి. తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం వేసుకోవాలి. తరువాత తినే సోడా ఉంటుంది కదండి, లేకపోతే బేకింగ్ సోడా అన్న కొంచెం వేసుకోవాలి. తరువాత పసుపును ఒక 1/2 స్పూన్ అనేది వేసానండి. తరువాత వాము ఉంటుంది కదా, వామును కూడా వేయాలి. ఎందుకంటే శనగపిండిలో వాము వేస్తే బాగుంటుంది, అందుకని చెప్పేసి. తరువాత కొంచెం ఆయిల్ వేసి ఈ పిండిని అంతటిని బాగా కలపాలి. మనం బాగా కలపాలండి, అంటే ఆయిల్ అనేది పూర్తిగా శనగపిండికి అంతా పట్టితే అది మనం కూర చేస్తున్నప్పుడు అడ్డుకోకుండా పేస్ట్గా ఉండదు. తరువాత కొంచెం వాటర్ వేసి చక్కగా మనం ముద్దలాగా కలిపేసుకోవాలండి. ఒకవేళ చేతికి అంటుతుంది మనకి అని అనిపిస్తే కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము ముద్దగా చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది మనం పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకోవడం వలన మనం చేసిన ఆయిల్, వాటర్ అనేది బాగా అబ్జర్వ్ అయ్యి బాగుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఈ విధంగా రోల్స్ అనేది మనం చేసుకోవాలండి. ఈ విధంగా సన్నగానైనా చేసుకోవచ్చు, చాలా పెద్ద సైజులోనైనా మనం చేసుకోవచ్చండి. నేనైతే మీడియం సైజులో రోల్ అనేది ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా ఒకటి మనం రోల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రోల్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. తరువాత నేను స్టవ్ మీద ఒక ప్యాన్, అంటే ఒక బాండీని పెట్టి దాంట్లో వాటర్ పోసి బాగా మరిగించానండి. మరిగించిన నీటిలో మనము రోల్ చేసి పెట్టుకున్న వీటిని వేయాలండి.
నీళ్ళల్లోనే మనం ఉడికించాలి. చూసారా, నీళ్ళల్లో ఉడికించిన కూర ఎంతో అద్భుతంగా టేస్టీగా ఉంటుంది. వీటి మీద ఇవన్నీ వేసిన తర్వాత బాగా మరుగుతున్న సమయంలో దాని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేయాలండి. 5 మినిట్స్ కుక్ చేస్తే చక్కగా ఉడికిపోతుందండి. ఒకవేళ మీకు ఉడికిందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే దానిలో నైఫ్ని గుచ్చి చూస్తే సరిపోతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉడికిపోయినట్టే. ఒకవేళ మీకు డౌట్ ఉంటే నైఫ్ని గుచ్చి చూడండి. నైఫ్కి ఏ మాత్రము పిండి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే. మ్యాక్సిమం 5 to 10 మినిట్స్ అయితే పడుతుందండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం పక్కన తీసుకోవాలి. వీటిని అన్నింటినీ పక్కన తీసుకొని ఆ వాటర్ అనేది మాత్రం అస్సలు పాడేయకండి. ఎందుకంటే ఈ వాటర్ని మనం గ్రేవీ కోసం యూజ్ చేయాలన్నమాట. అందుకని చెప్పేసి ఈ వాటర్ని మనం పాడేయకుండా పక్కనే పెట్టుకుందాం. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేనైతే సన్నగా కట్ చేస్తున్నానండి. కావాలంటే మీరు కొంచెం లావుగానైనా కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చేస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, మధ్యన కన్నాలుగా ఉండి చక్కగా ఉడికిపోయింది కదా. వీటిని మనం ఏం చేయాలంటే ఆ ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసి మనం చేసి పెట్టుకున్న మసాలాని వేసి చక్కగా వేయించాలండి. అంటే పచ్చిదనం అంతా పోయి మంచి గ్రేవీగా తయారవ్వాలి. మనం దీంట్లో ఎటువంటి వాటర్ని నేను ఎంతవరకు అయితే వేయలేదండి. నూనెలోనే నేను ఈ మసాలానంతటిని వేయిస్తున్నాను. మనం ఆల్రెడీ ఈ మసాలాని చేసే ముందు కూడా మనం వీటిని వేయించాం కనుక పచ్చిదనం అనేది ఎక్కువ ఉండదు. తరువాత 1/2 స్పూన్ అనేది నేను టర్మరిక్ పౌడర్ అంటే పసుపుని వేసాను. తర్వాత కారం అనేది ఒక 2 స్పూన్స్ అనేది వేసానండి. ఒకవేళ కారం ఎక్కువ తినాలి అనుకుంటే కారం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన దానిని బాగా కలపాలండి. బాగా కలిపి పక్క నుంచి ఆయిల్ వస్తున్నది అన్న సమయంలోనే మనం వాటర్ అనేది పోయాలి. చూడండి, పక్క నుంచి ఆయిల్ అనేది వస్తుంది కదా. ఇంకా కొంచెం ఆయిల్ రావాలి, కొంచెం వేగాలి అనిపించింది. అందుకనే మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేస్తానండి. చూడండి, చక్కగా ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా. అంటే మన మసాలా చక్కగా వేయింది అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఒకసారి 2 సార్లు కొంచెం కలిపేసి తరువాత మనము వాటర్ అనేది పక్కన పెట్టుకున్నాం కదండి ఇందాక రోల్స్ని ఉడికించినప్పుడు ఆ వాటర్నే మనం పోస్తే సరిపోతుంది. సపరేట్ వాటర్ అనేది అస్సలు పోయాల్సిన అవసరం లేదు. చూడండి, ఎంతో చక్కగా మన గ్రేవీ అనేది తయారవుతుంది కదా. ఎటువంటి కూరలైనా మనం యూజ్ చేస్తామా? లేదు కదా. ఈవెన్ పచ్చిమిరపకాయలు కూడా మనం యూజ్ చేయలేదు అంటే ఇంట్లో పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు కూడా లేనప్పుడు కూడా మనం ఈ కూరని అనేది చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఎమ్మీ అయిన ఈ కూర రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేసేయండి. తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి. తర్వాత నేను మింట్ లీవ్స్ని కూడా కొంచెం వేస్తున్నానండి. ఒకవేళ లేవు అనుకుంటే వాటిని మనం స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీ అంతా బాగా ఉడికింది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న శనగపిండి రోల్స్ ఉన్నాయి కదండి, వాటిని మనం ఈ సమయంలో వేయాలి. వేసి బాగా కుక్ చేయాలి. ఆల్రెడీ మనం కుక్ చేసాము, కానీ మసాలాలో కుక్ చేస్తే ఆ మసాలా అంతా ఆ ముక్కలకి బాగా పట్టి చాలా బాగుంటుందండి. ఇది మనం అన్నంలో తినచ్చు, రొట్టెల్లో తినచ్చు, పూరీలో తినచ్చు, దేంట్లోనైనా తినచ్చండి. తర్వాత కరివేపాకు ఆకులను కొంచెం నేను వేసానండి. ఏమీ లేనప్పుడు చక్కగా మన ప్లేట్లో కానీ గిన్నెలో పెట్టుకొని తినేసినా చాలా యమ్మీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయవలసిన కర్రీ. ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోతారేమో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఒక 2 to 3 మినిట్స్ అనేది కుక్ చేయాలి. చూడండి, ఎంతో క్రీమీగా మన శనగపిండితో చేసిన కూర అనేది తయారైపోయింది కదా. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా మీరు కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎలాగుంది అనేది. ఒకవేళ నచ్చితే నచ్చిందని చెప్పండి. ఓకేనా అండి? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thanks for watching. See you on next video. Bye bye. See you.